నమస్కారం. భారత ఆర్థిక వ్యవస్థను మరో మెట్టు ఎక్కించేందుకు సిద్ధమైన కేంద్ర బడ్జెట్ 2026 వచ్చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. మరి ఈ ఏడాది బడ్జెట్లో సామాన్యుడికి దక్కిందేంటి, దేశాభివృద్ధికి వేసిన బాటలేంటి? ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ముఖ్యాంశాలు: మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ఈసారి ఏకంగా 12.2 లక్షల కోట్ల రూపాయల మూలధన వ్యయాన్ని క్యాపెక్స్ ను కేటాయించారు. ఇది గత ఏడాది కంటే 9% అధికం. అంటే రోడ్లు, వంతెనలు, ప్రాజెక్టుల నిర్మాణం మరింత వేగవంతం కానుంది. రైల్వే రంగం. రైల్వే ప్రయాణికులకు తీపి కబురు. దేశంలో కొత్తగా 7 హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పూణే హైదరాబాద్ బెంగళూరు కారిడార్లు ఉండటం విశేషం. 3. పన్నులు, ఇన్కమ్ ట్యాక్స్. ట్యాక్స్ పేయర్లకు ఈసారి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. కొత్త పన్ను చట్టం 2026 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానుంది. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని ₹1 లక్షకు పెంచడం మధ్యతరగతి వారికి ఊరటనిచ్చే అంశం. అయితే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్పై పన్ను పెరగడం ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చింది. 4. వ్యవసాయం, ఆరోగ్యం. అన్నదాతలకు అండగా పీఎం కిసాన్ నిధిని పెంచే దిశగా అడుగులు పడ్డాయి. ఆరోగ్య రంగంలో బయోఫార్మా శక్తి పథకం కోసం ₹10,000 కోట్లు కేటాయించారు. క్యాన్సర్, డయాబెటిస్ మందులపై దిగుమతి సుంకాలు తగ్గించడంతో ఆ ఔషధాల ధరలు తగ్గనున్నాయి. 5. యువత, టెక్నాలజీ. యువతే దేశ భవిష్యత్తు. సెమీకండక్టర్ ఇండియా మిషన్ 2.0 కింద ₹40,000 కోట్లు కేటాయించారు. దీనివల్ల దేశంలో చిప్ తయారీ పెరిగి వేలాది మంది యువతకు ఉపాధి లభించనుంది. మొత్తానికి వికసిత్ భారత్ లక్ష్యంగా ఆర్థిక క్రమశిక్షణతో కూడిన బడ్జెట్ను ప్రభుత్వం ముందుంచింది. మరి ఈ బడ్జెట్ మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందని మీరనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.